మాట్లాడుతున్నావమ్మా? నువ్వు ఈ ఊళ్ళో ఉండటానికి వీలేదు. మర్యాదగా వెళ్ళిపో. నేనుంటే మీకేమైంది? నన్నుండొద్దు అనటానికి మీరెవరు? ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళం. నన్నెందుకు ఉండొద్దు అంటున్నారో తెలుసుకోవచ్చా? నువ్వు మాధురి కూతురు కాబట్టి. శివపార్వతమ్మ కొడుకు అజయ్ బాబుని మీ అమ్మ లేపుకుపోయింది కాబట్టి. పద్ధతిగా మాట్లాడండి. నువ్వు మీ అమ్మాయి పద్ధతి గురించి మాట్లాడాలి మరి. అనుపమ జీవితం నాశనం చేసింది మీ అమ్మ. ఇప్పుడు మళ్ళీ నువ్వు దాపరించావు. ఈ రోజు కోర్టు మెట్లెక్కి ఈ ఇంటి పరువు తీశావు. దీంతో మాట్లాడి సూరమ్మ, మొహానికి నలుపు రంగు పూసి పంచాయతీలో పెట్టి ఊరు నుంచి గెంటేద్దాం. పద, పట్టుకోండి. కళ్యాణి, వదలండి. కళ్యాణి, వదలండి, వదలండి, నన్ను వదలండి. మధ్యలో నువ్వెందుకు వచ్చావు అనుపమా? ఆ పిల్లకి నల్ల రంగు పుయ్యాలి, ఊరు నుంచి తరిమేయాలి. తప్పుకో. ఇది మాధురి కూతురు కదా, వాళ్ళమ్మ చేసిన పనికి శిక్ష అనుభవించాలి. ఏయ్ కాంతమ్మ, సూరమ్మ, ఏమిటి మీరు చేస్తున్న పని? అనుపమకు నల్లరంగు ఎందుకు పూస్తున్నారు? ఆ పిల్లకు పూస్తుంటే అనుపమ అడ్డం వచ్చింది. తనకెందుకు పోయాలనుకుంటున్నారు? ఆ పిల్లలాంటి వాళ్ళుంటే మా పిల్లలు పాడైపోతారని. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడితే. వండిక్కడి నుంచి. పల్లవి, అత్తయ్య, అనుపమను లోపలికి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. రండమ్మా. నేను కడుగుతాను, రా అనుపమ్మ. అయ్యో, ఏమైందమ్మా? ఊరు నుండి వెళ్లేసేటప్పుడు పూసినట్టు అనుపమ మొహానికి ఆ నలుపు రంగేంటి? ఊళ్ళో జనాలు నాకు పోయబోతే అనుపమ అడ్డుపడింది. వాళ్ళు అనుపమకి పోసేశారు. దారిని పోయే దరిద్రాన్ని తగిలించుకోవడం అనుపమ జీవితంలో వదలదు అనుకుంటా. ఎందుకు అనుపమ, నువ్వు నా కోసం ఇలాంటి పని చేశావు? నువ్వు నా బాధ్యత కళ్యాణి. నీకు తెలిసి నువ్వు ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు నువ్వు శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు కదా. నా వల్ల నువ్వు శిక్ష అనుభవించడం కరెక్టా? నువ్వెప్పుడు ఇంతే. పక్క వాళ్ళ ఆనందం చూస్తావు కానీ నీ గురించి అస్సలు ఆలోచించవు. అదే కదా అనుపమ ఇన్ని కష్టాలు పడటానికి కారణం. అందరూ వాళ్ళ స్వార్థానికి అనుపమను బలి చేయడానికి చూస్తుంటారు. రా అనుపమ, ఫేస్ వాష్ చేస్తాను.
అబ్బబ్బబ్బబ్బా, ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ కారిపోతుందో. సొంత తల్లి కూతుర్లలాగా మీరు మీ ప్రేమలు చూపించుకోవడానికి ఈ ఇంటి పరువు గంగపాలు చేస్తున్నారు. జనాలు మసిపోసింది అనుపమ మొహానికి కాదు, మన ఇంటి పరువుకి. అనుపమా, నువ్వు అవునన్నా కాదన్నా ఈ పెళ్ళొచ్చిన దగ్గర నుంచే ఈ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి ఉండట్లేదు. ఊరి జనం ఈ ఇంటి వైపు చూడాలన్నా, ఒక మాట తోలాలన్నా 1కి 100 సార్లు ఆలోచించేవాళ్ళు. కానీ ఈరోజు నీకే నలుపు రంగు పూశారు. నేను నీకెన్నోసార్లు చెప్పాను అనుపమా, నువ్వు నేను వేరు కాదని, నా ప్రతిరూపమే నువ్వని. అంటే ఈ రోజు జరిగిన అవమానం నీకు జరిగినట్టే కదమ్మా? నేను మాట్లాడుతున్నాను కదమ్మా. అనుపమా, నీ మంచి కోరే చెప్తున్నానమ్మా. ఈ పిల్ల నీకు దూరంగా ఉంటేనే మంచిది. అందుకే కళ్యాణి ఇంట్లో ఉండకూడదు. ఎక్కడికెడుతుందనేది నాకనవసరం. అమ్మా, అలా అనకండమ్మా. కళ్యాణి చిన్నపిల్ల, ఎక్కడికని వెళ్తుంది, ఎలా బ్రతుకుతుంది? తోడుగా ఉండటానికి ఆయన కూడా జైల్లో ఉన్నారు. కళ్యాణి మీ మనవరాలమ్మా. మర్చిపోయిన బంధాల్ని ముడిపెట్టు కనుపమా. ఈ కళ్యాణిని చూస్తేనే నీకు వాళ్ళ నాన్న చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. అది గుర్తుకొచ్చిన అన్నాళ్ళు ఈ పిల్లని నేను మనవరాలిగా అంగీకరించలేను, చేరదీసి హక్కును చేర్చుకోలేను. అమ్మా, నేను నిన్నిప్పటి వరకు ఎప్పుడు ఏ కోరిక కోరలేదమ్మా. మొదటిసారిగా ఒక వరం అడుగుతున్నాను. మనం పూజించే అమ్మవార్ల కరుణించమ్మా. కళ్యాణిని వాళ్ళ నాన్న విడుదలయ్యేంత వరకు ఇక్కడే ఉండనివ్వమ్మా. అనుపమ, నా కోసం నువ్వు చేసింది చాలు. ఇలా అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు పైకిలే. నువ్వు ఆగు కళ్యాణి, నువ్వేం మాట్లాడుకో. అమ్మా, వరం ఇవ్వమ్మా. అడగ్గానే వరం ఇవ్వటానికి నేనేం దేవతని కాను. కొడుకు బతికుండగానే పిండ ప్రదానం చేసిన కఠినమైన మనసున్నదాన్ని. నువ్వు నోరు తెరిచి అడిగావు కాబట్టి కళ్యాణి వసతి గృహంలో ఉండడానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఇంట్లోకి రావడానికి మాత్రం వీల్లేదు. అలాగేనమ్మా. నన్ను క్షమించనుపమా. బామ్మగారు ఒప్పుకున్నా నేనిక్కడుండను. నువ్వు బాగుండాలి. నా కోసం నువ్విలా ఒకరి ముందు తగ్గి ఉండటం నాకు ఇష్టం లేదు.
కళ్యాణి ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు! కళ్యాణమ్మా, నీకు నా కృతజ్ఞతలమ్మా. మీరు ఆ అనుపమమ్మని కోర్టులో కాపాడారు కదా. ఏటమ్మా ఏడుస్తున్నారు? ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? సౌర్యబాబు గారింటికా? కళ్యాణి! కళ్యాణి ఆగు! అమ్మా, అనుపమమ్మ గారు పిలుస్తున్నారమ్మా. ఒక్కసారి ఆగండమ్మా. ఆగండమ్మా. కళ్యాణి! ఆగండమ్మా. కళ్యాణి ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? నేనిక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికని వెళ్తావు? ఎక్కడని ఉంటావు? అమ్మ నిన్ను అవుట్ హౌస్ లో ఉండమని చెప్పింది కదా. ఇంకెక్కడికో వెళ్ళి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదనుపమ, నేనిక్కడ ఉండటం కరెక్ట్ కాదు. నేనిక్కడ ఉండటం ఎవ్వరికీ ఇష్టం లేదు. నేనున్న దగ్గర నుంచి నువ్వు నా వల్ల మాటలు పడాల్సి వస్తుంది. నా వల్లే మళ్ళీ నీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. నన్ను ఆపొద్దనుపమా. ఇక నా గురించి వదిలే. నీ గురించి ఆలోచించుకో అనుపమా. అనుపమా, అనుపమా, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, 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 అనుపమా, అమ్మగారు, అనుపమా, అనుపమా, ఏమైంది? అమ్మగారు, అమ్మగారు. అనుపమా, లే అనుపమా, అమ్మగారు, లే అనుపమా, అనుపమా, అమ్మగారు, 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 అనుపమ అమ్మగారు పడిపోయారు. అమ్మగారు, మీకు రండి అమ్మగారు. అనుపమ అమ్మగారు పడిపోయారు. అమ్మా! అనుపమా, అమ్మా! అమ్మా! అమ్మా, అమ్మా, ఏమైంది అనుపమా? అమ్మా, ఏమైందమ్మా? అమ్మా! అనుపమా, ఉదయం నుంచి ఏమీ తెలియదు కదా, కళ్ళు తిరుగుంటాయి. తిరగపోవడం వల్ల కాదమ్మగారు, ఎల్లుండే శివరాత్రి. అందుకే ఇలా జరిగింది. శివరాత్రి, అమావాస్య. అవునమ్మా, ప్రతి ఏడాదిలాగే అనుపమ అమ్మగారు పడిపోయారు. అమావాస్య అంటే ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. పల్లవి, పట్టుకో, ఇంట్లోకి తీసుకెళ్దాం. అలాగే అత్తయ్య. అనుపమా, కళ్యాణి, నువ్వు లోపలికి రావద్దు.
బాజీ అనుపమకి ఏమైంది? మీరేం మాట్లాడుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అది ప్రతి ఏడాదిలాగే. బాజీ ఇప్పుడు అవన్నీ కాదు, ముందు నువ్వు తోటకెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకురా. అలాగే అలాగే బాబు. ఉన్నట్టుండి అనుపమ ఎందుకలా పడిపోయింది? శివరాత్రి అమావాస్య అని ఏదేదో అంటున్నారు. బామ్మగారేమో లోపలికి రావద్దు అని మరీ మరీ చెప్పారు. అసలేం జరుగుతోంది లోపల? ఎవరున్నారక్కడ? ఆ కళ్యాణిని చూస్తుంటే మంచిదనిపిస్తుంది. అలా ఏడుస్తూ ఉంటే జాలి వేస్తుంది. ఆ కళ్యాణి మీద జాలి చూపించడం అంటే పాముకి పాలు పోసి పెంచుకున్నట్టే. తన వల్లే కదా 2 సార్లు ప్లాన్ ఫెయిల్ అయింది. మొన్న ఎంత రచ్చ చేసిందో చూసావు కదా. ఎవరు ఈ చీరల వెనుకున్నది? అసలు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? కళ్ళ ముందే ఉంటున్నా నీతో ప్రేమగా మాట్లాడడం కూడా కుదరట్లేదు. రోజు రోజుకి నాలో భయం పెరిగిపోతుంది. మనం ఇక ఇలా ఉండిపోవాల్సిందేనా? మనం ఇంకా ప్రేమించుకుంటూనే ఉన్నాం. పెళ్లి చేసుకుని తీరుతాం, సరేనా? ఈ వాయిస్ సిద్ధుదిలాగే ఉంది. లాగా కాదు, కన్ఫర్మ్ తన లవ్వర్తో మాట్లాడుతున్నట్టున్నాడు. ఈ రోజు ఎలాగైనా పట్టుకోవాలి. బాజీ బాజీ ఎక్కడున్నావురా? ఏ పిల్ల మాకు ఏం చేస్తున్నావు అక్కడ? అవి కొత్త చీరలు, ముట్టుకోవద్దు. నేను ముట్టుకోవడం లేదు బామ్మగారు. చీరల వెనుక సిద్ధు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఏమిటి నువ్వు అనేది? నిజం బామ్మగారు, వీటి వెనకే ఉన్నారు. చూపిస్తానుండండి. నువ్వు వెళ్ళు. బామ్మగారితో మాట్లాడే గ్యాప్ లో చెక్కేశాడా? ఛ! ఉన్నాడా? సిద్ధు లేడు బామ్మగారు. అత్తయ్య పిలిచారా? ఏంటి కళ్యాణి, నా కోసం అక్కడ వెతుకుతున్నావా? నేను అక్కడ ఎందుకుంటాను?